గైస్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. చూడండి, ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అరే ఏమైందివా? ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో మన ఆర్సీబీ పిల్లోడు లేడు, చెన్నై పిల్లగాళ్ళు లేరు. ఏమైందివా మీకు? కానీ మా ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఉన్నారు. అంతేకాదు ఐపీఎల్ ముగిసేసరికి అందరు ప్లేయర్స్ ఇంటర్నేషనల్ సెలెక్ట్ అవుతారు. కాదు మేమే సెలెక్ట్ చేపిస్తాం. రెడీనా బాయ్స్, మై డియర్ సోల్జర్స్? ఎస్, T20లో తీసుకోలే, వన్డేలో తీసుకోరని నాకు కూడా తెలుసు. ఐపీఎల్ ముగిసినాక కూడా నన్ను టీమిండియాలోకి తీసుకుపోతే ముంబై వాళ్ళ డొప్ప వాళ్ళ కొట్టాలి. ఏ ఎలకమ్మా అని ఏం మాట్లాడుతున్నావు? మా ఓని మర్చిపోయినవా? నిన్ను ఎస్ఆర్హెచ్లకు పంపింది సప్పుడంక 3 మ్యాచ్లుంటే 6 పాయింట్లు తీసుకొస్తావని. అట్టే మింగుతా. అరే 15 కోట్లకి బొక్క పెట్టి మళ్ళీ 6 పాయింట్లు అంటున్నావు, మనోను అంటున్నావు. బూమ్రా భయ్ నీ బాలింగ్లు ఎట్టగొడతా అంటే వెంకటే మొత్తం వణుకుతుంది, ఉప్పలు మొత్తం ఊగిపోతుంది. నిప్పులతో నేషనల్ గేమ్ వద్దు. మీరు ఐపీఎల్ నుండి ఎలిమినేట్ అయినట్టు స్టేట్మెంట్ రాసిర్రి మాకు. మా కావ్యక్క 3 ఆస్ట్రేలియన్స్, 2 శ్రీలంకస్ తోని అల్లాడిస్తుంది. దంచి కొట్టుడే. మాకు కూడా ఒక రివెంజ్ బాకీ ఉన్నది. వడ్డీతో తిరిగి ఇచ్చేస్తాం. అంతేనే కమ్మించు. ఓపెనింగ్ చేసేటప్పుడు షేక్ తమ్ముడు నేను ఇద్దరం కలిసి 150 చంపుతాం. తర్వాత వచ్చిన తల అంతా వేసి మీరు 300 కొట్టాలి. అందులో నేను 50 కొడతా. పోయినసారి సీజన్లో టీం మొత్తాన్ని నా మీద నూగేసి మీరందరూ సేఫ్టీ ట్యాంక్లో దాక్కున్నారు. కానీ ఈసారి కథలు మొత్తం మారినాయి. మన ట్రావిస్ హెడ్, షేక్ తమ్ముడు, ఈశాన్ కిషన్, కుక్కడపల్లి కిషన్, ఎన్కేఆర్, నేను, అభినవ్ మనోహర్, మన కమ్మిన్స్, పర్పుల్ క్యాప్ పటేలు అండ్ మన జైలర్ షమి, స్పిన్నర్ రాహుల్ చౌరు, జంపా టాప్ 1 to టాప్ 10 మొత్తం బ్యాటింగ్ ఆర్డర్. కాటరమ్మ బాయ్స్ అరైవ్డ్. ఎస్ క్లాస్ అను. నేను ఈ మధ్య బ్యాటింగ్ కూడా చేస్తున్నా. పట్ట కొడుతున్నా. కింద మీద ఊపు, నేనే తోపు. నువ్వే తోపు షమీ బాయ్. నా పేరు ఎడన్ జంపా. అమ్మ కావ్యక్క నాకు 2 కోట్లు ఇచ్చి బిర్యానీ పార్సల్ చేసి మరీ పంపించింది. స్పిన్ వేయాలి తమ్ముడు, ఖచ్చితంగా నువ్వే వికెట్లు తీయాలని. వికెట్లు తీస్తా. అండ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. బిర్యానీది ఏమున్నది జంపా? నువ్వు ఐపీఎల్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు బకెట్లు తెప్పించుకుందాం. కమ్మించు బాయ్. నీకు పర్పుల్ క్యాప్ కావన్నా, ఆరెంజ్ క్యాప్ కావన్నా, లేదంటే 2 కావన్నా? నువ్వేం తెచ్చినా హ్యాపీ తమ్ముడు. అదంతా కాదే కమ్మించు. ఈసారి ఆరెంజ్ క్యాప్ నేనే కొడతా. ఆ దెబ్బలకి అంబానీ మయ 1 year రీఛార్జ్ నాకు ఫ్రీగా వేయాలి. ఈశాన్ కానీ ఎందుకు రిలీజ్ చేసినాం రా అనుకొని తలకాయకి సున్నం రాసుకోవాలి. ఈశాన్ బ్రో, తలకాయకి సున్నం రాసుకుంటే ఎంట్రికలు ఊడిపోతాయే. కొబ్బరి నూనె అయితే బెటర్. పైన లేనప్పుడు ఏదైతేంది మనోజ్ బ్రో, ఏదైతేంది చెప్పు. ఐపీఎల్ మనం దుల్ల కొట్టేద్దామా బాయ్స్? తమ్ముళ్ళు మీరు బ్యాటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి బ్యా. పర్పుల్ క్యాప్ విన్నర్ పటేల్ ఉండగా మీకు దిగిలేందుకు దండగా. దన్న వికెట్లు తీస్తా. ఈసారి కూడా పర్పుల్ క్యాప్ తీసుకుంటా. నా పేరు ఉన్నత్ కట్టు. మీరు నాకు ఛాన్సులు ఇస్తే దన్న వికెట్లు తీస్తా. నేను కూడా పర్పుల్ క్యాప్ రేసులు ఉంటా. మళ్ళీ నేను టీమిండియాకి అన్ని ఫార్మాట్లలో డెబ్యూ చేసిన. తమ్ముడు భువి ఒత్తడు రాదన్న భయంతో హర్షల్ పటేల్ని అడ్డిమారు గుడ్డి దెబ్బల 10 కోట్లు ఇచ్చి కొన్నారు. 2-3 మ్యాచ్లు ఆడిపిస్తారు, పర్ఫార్మెన్స్ చూస్తారు, బెంచ్ మీద కూర్చోబెడతారు. అప్పుడు 10-12 మ్యాచ్లు నీకేవే. నీ మా అన్నగానికేమో ముంబైలో 9 కోట్లు ఇస్తున్నారు. కానీ మీరేమో జస్ట్ 2 కోట్లే ఇస్తున్నారు. ఇదేమన్నా సమాన న్యాయమేనా? తమ్ముడు స్పిన్నర్లకి గంతగానే మీయరవే. అయినా కానీ మన దగ్గర బడ్జెట్ లేకుండే. 2 కోట్లతో అడ్జస్ట్ చేసుకో. అవసరమైతే నెక్స్ట్ ఇయర్ పెంచుకుందాం. నువ్వు మాత్రం సమాన న్యాయమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. నువ్వు మాత్రం మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే నిన్ను టీమిండియాలోకి కంబ్యాక్ తీసుకొచ్చే బాధ్యత నాది. అండ్ మా ముత్తయ్య మురళీధరన్ బ్రోది కూడా. నిన్ను టీంలో గుంజింది చెన్నైని షేపాక్లో ఓడిస్తానికి. టీమిండియాలోకి తీసుకొస్తా అంటే షేపాక్లో చెన్నైని ఏంది, చిన్న సామిలో బెంగళూరుని కూడా వాడుకోబెడతా. బెంగళూరులోని పండబెట్టుడు ఈజీనేవే. కానీ మన మెయిన్ విలన్స్ కేకేఆర్. వాళ్ళని వాళ్ళ ఓన్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లోనే తొక్కాలి, తరిమి కొట్టాలి. గైస్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఐపీఎల్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.